నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఒక ఐఏఎస్ అయినా, ఒక ఐపీఎస్ అయినా, ఒక టీచర్ అయినా, ఒక క్లర్క్ అయినా ప్రభుత్వం సస్పెండ్ చేసిందంటే చాలామంది వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. అంతే, ఉద్యోగం పోయింది అని. కానీ నిజంగా సస్పెన్షన్ అంటే ఉద్యోగం పోయినట్లేనా? అసలు చట్టం ఏమంటోంది? ఈరోజు తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్ వార్తలు తరచూ చూస్తున్నాం. అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, క్రమశిక్షణ ఉల్లంఘనలు, ఇలా ఏదైనా జరిగితే ప్రభుత్వం ముందుగా తీసుకునే చర్యల్లో ఒకటి సస్పెన్షన్. కానీ ఇక్కడ చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే సస్పెన్షన్ను శిక్షగా భావించడం. నిజానికి సస్పెన్షన్ అనేది శిక్ష కాదు, అది ఒక తాత్కాలిక పరిపాలనా చర్య మాత్రమే. అంటే ఉద్యోగిని కొంతకాలం విధుల నుంచి దూరంగా ఉంచి ఆరోపణలపై స్వేచ్ఛగా దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. అంటే ఆ వ్యక్తి ఉద్యోగి హోదా వెంటనే పోదు. ఇక రెండవ దశ చార్జ్ మెమో. సస్పెన్షన్ తరువాత సాధారణంగా ఉద్యోగికి చార్జ్ మెమో జారీ చేస్తారు. ఇందులో ఏ ఆరోపణలున్నాయి, ఏ నిబంధనలు ఉల్లంఘించారు, ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవాలనుకుంటుంది అనే విషయాలను వివరంగా తెలియజేస్తారు. ఉద్యోగికి తన వాదన చెప్పుకునే అవకాశం కూడా ఇస్తారు. ఇక మూడవ దశ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. ఉద్యోగి ఇచ్చిన వివరణ సరిపోకపోతే శాఖాపరమైన విచారణ ప్రారంభమవుతుంది. దీనినే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు. ఇందులో సాక్షులను పరిశీలిస్తారు, రికార్డులు పరిశీలిస్తారు, పత్రాలను పరిశీలిస్తారు. అవసరమైతే ఉద్యోగికి తన తరపున ఆధారాలు సమర్పించే అవకాశం కూడా ఉంటుంది. ప్రకృతి న్యాయం ప్రకారం ముందు వినాలి, తరువాత నిర్ణయం తీసుకోవాలి అనే సూత్రాన్ని ప్రభుత్వం పాటించాల్సి ఉంటుంది. ఇక నాలుగో దశ చివరి నిర్ణయం. విచారణ పూర్తయ్యాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆరోపణలు నిరూపితం కాకపోతే సస్పెన్షన్ ఎత్తివేసి ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో హెచ్చరికతో వదిలేయచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో జీతం కోత, ఇంక్రిమెంట్ నిలిపివేత, పదవి తగ్గింపు వంటి చిన్న శిక్షలు విధించవచ్చు. ఆరోపణలు తీవ్రమైనవిగా నిరూపితమైతే మాత్రమే డిస్మిసల్ లేదా రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ వంటి తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. అంటే సస్పెన్షన్ వచ్చిన రోజే ఉద్యోగం పోయిందని అనుకోవడం పూర్తిగా తప్పు. ఉద్యోగికి అప్పీల్ హక్కు కూడా ఉంది. ప్రభుత్వం ఉద్యోగిని తొలగించినా అక్కడితో కథ ముగియదు. సంబంధిత అప్పీల్ అథారిటీని ఆశ్రయించే హక్కు ఉద్యోగికి ఉంటుంది. అవసరమైతే పరిపాలనా ట్రిబ్యునల్ లేదా హైకోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులు కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైన మరో విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సస్పెన్షన్ వెనుక అవినీతి ఆరోపణలే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు దర్యాప్తుపై ప్రభావం పడకుండా, సాక్షులను ప్రభావితం చేయకుండా, రికార్డులను మార్చకుండా ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు కూడా సస్పెన్షన్ విధిస్తారు. అందుకే సస్పెన్షన్ అనేది నేరం నిరూపితమైనట్లు కాదు, అది విచారణ పూర్తయ్యే వరకు తీసుకునే పరిపాలనా చర్య మాత్రమే. కాబట్టి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ అయ్యాడని వార్త వస్తే ఉద్యోగం పోయింది అనే నిర్ణయానికి వెంటనే రావద్దు. సస్పెన్షన్, ఛార్జ్ మెమో, శాఖాపరమైన విచారణ, తుది నిర్ణయం, అప్పీల్, ఇలా మొత్తం ప్రక్రియ పూర్తయ్యాకే ఒక ఉద్యోగి భవిష్యత్తు నిర్ణయం అవుతుంది. చట్టం ఉద్యోగికి శిక్ష విధించే హక్కును ప్రభుత్వానికి ఇచ్చినట్లే తనను తాను సమర్థించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. చట్టాన్ని తెలుసుకోవడం, అపోహలను తొలగించడం, అదే నిజమైన పౌర అవగాహన. ఇలాంటి చట్టపరమైన విశ్లేషణల కోసం విజిల్ న్యూస్ను వీక్షిస్తూ ఉండండి. నిజం కోసం, ప్రజల కోసం రాజీ లేని పోరాటం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విజిల్.